ఫస్ట్ మేము వీడికి వచ్చినాక నాకు సంసారం అంటే అంత ఆలువి తెలియలేదు. అంటే 12 సంవత్సరాలకి ఏం తెలియదు ఏం తెలియదు కాబట్టి వీడికి వచ్చినాక ఈ మందలో ఉన్నా నేను ఎట్లా ఏం కథ అంటాను టెన్షన్ తీసుకున్నా. కొంచెం టెన్షన్ తీసుకుని ఏం చేయాలి ఏం కథ అంటాను ఆలోచన చేసిన. ఆలోచన చేస్తే సరే వీళ్ళని చూసుకుంటే అట్లనే చూస్తా పోయినా నేను. చూసుకుంటా ఇక నేర్చుకున్నా నేను పోయి. వీళ్ళు కారం రుబ్బ పెట్టిర్రు, కారం రుబ్బిన రొట్టెలు చేయబెట్టిర్రు, రొట్టెలు వంతు పెడితే కూడా చేసినా నేను. అట్లా చేసుకుంటా వచ్చినాం. అట్లా చేసుకుంటా వస్తే గతిమల్ల సంవత్సరం అప్పుడు మీ బాబాలు సరిగ్గా పనికోలేరు. వాళ్ళంతా వాళ్ళు తిరుగుడు, వాళ్ళ సోకులు, వాళ్ళ సినిమాలు షికాలు అక్కడ పోదురు. ఏం మా అత్త ఏం చేస్తుండే ఇంట్లో ఏం చేస్తారు బిడ్డ మీరు అంటాను కూలిపోనికి తోలిస్తుండే. నాటే నీకు పొదడుకోలికి పోతుంటే మళ్ళీ వచ్చి 8 గంటలకు దీని మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ దీని మళ్ళీ పోతుంటుంది. నాటేసినాం. నాటి లేనప్పుడు ఎండకాలం అప్పుడు ఇటుకే మోసినాం. ఇటుకే 2:30కు ఒక 25 కేట్లు అన్నది ఉంటాయి. అట్లా మోసినాము. అప్పుడు మోసినప్పుడు మోసి వస్తుంటే మా అత్త రాగానే ఏం చేస్తుండే ఇంత పెద్ద గిలాస పచ్చి పులుసు విసికిస్తుండే మా కోడలు తాగాలంటే అయితే మన ఇది సంసారం తప్పదు కదంట అని అట్లనే తాగుకుంటా ఉన్నాం. తాగుకుంటే అట్లనే మోసినాము. ఇక మళ్ళీ ఆడికైనా రావాలి, మళ్ళీ బావి కాడుకోవాలి, నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి. బిందె పెట్టి ఇద్దరం యారాలను పోవాలి, ఒక యారాలు వంట చేయాలి. ఇక ఏదో రొట్టెనో గిట్టెనో పచ్చి పులుసో గంజో కాదమంటాను కడుపు నింపుకోవాలంటాను సాలంది అయినా కానీ అట్లనే చేసుకుంటూ వచ్చినాం. మేము చేసుకుంటూ వచ్చినాక ఇక ఇట్లా నాకు పెద్ద అబ్బాయి పుట్టిండు. అంతే చెప్పాలి ఇక వీడియోలు అయితే ఇప్పుడు నీకు అయితే పెద్ద అబ్బాయి పుట్టినాక ఇక సరే అట్లనే చేసుకుంటూ వచ్చినాం. ఏ కొడుకులు ఇంకా సాగుతుంది అంటే మా అత్త ఏం చేస్తామైంది 2 రూపాయల కిలో బియ్యం కొని పెట్టలేదు మాకు. నూకల బియ్యం అసలు వండి పెట్టింది. ఈ అన్నం ఎట్లా తినాలని ఏడ్చినాము. ఏడ్చుకుంటూ అయినా కానీ తిన్నాము. కడుపు మండుతుంది. ఏం చేస్తారు మీ మొగలు కష్టాలు చేసి సంపాదించుకొచ్చి నాకు ఇస్తురా వాళ్ళంతా వాళ్ళ సోకులతో తిరుగుతురా అని మా అత్త అంటుంది. అయితే మన అంటాను తిన్నాము. ఎండిపోయిన రొట్టెలు అయినా కానీ చారన్న బెల్లం తెచ్చి చారన్నకు నూనె అప్పుడు చారన్నకు ఏది కొనుక్కున్నా కానీ 10 పైసలకు ఏ డబ్బా రొట్టె వస్తుండే. అన్నిటికీ అట్లా ఏగి చేసుకున్నాం మేము. చేసుకొని నా కొడుకు పెద్దగా ఈడ ఉంటే చదవడు నా మొగడు చదివిపోయాడని నేను చేసిన మా అమ్మాళ్ళ ఇంటికి పంపించిన. మా అమ్మాళ్ళ ఇంటికి పంపిస్తే మా అమ్మాళ్ళ ఇంటికాడ చదివిండు. ఇంకో కొడుకుని అట్లనే తోలిచ్చిన. 10th దాకా 2 కొడుకులు మా అమ్మాళ్ళ ఇంటికాడ చదివారు. ఈ 2 పిల్లలను నేను ఈడ పబ్బేటో చదివించుకున్నాను. ఓకే.